నా పేరు సీతామహాలక్ష్మి నాన్న. మాకు 2 గేదెలు ఉన్నాయి. 2 గేదెల పాలు తీసి కసిన పాలలోకి పోస్తాం. కేంద్రానికి కసిన పోస్తాం. కసినాలు ఉంటే కాగబెట్టుకో తోడేసుకోవటం, పిల్లలకు పోసుకోవటం, టీ పెట్టుకోవటం. మన పాలంటే మంచిగా ఉంటాయి టీ పెట్టుకున్నా. కానీ ప్యాకెట్ పాలు అయితే నేను నిజంగానే తాగను. నాకు అసలు అలవాటు లేదు నాన్న ప్యాకెట్ పాలు తాగటం. ప్యాకెట్ పెరిగే ఉంది, ప్యాకెట్ పాలు ఉత్త నీళ్ళేగా మనకు నాన్న. అన్నీ తీసి ప్యాకెట్ పాలల్లో శుభ్రంగా ఉత్త నీళ్ళే ప్యాకం చేసి మనకు పంపిస్తారు పైనుంచి. అవి ఏం చేస్తున్నాం మనం కొనుక్కొచ్చుకొని అయ్యే పోసుకొని తాగుతున్నాం. అవి ఏమైనా రుచా పచ్చా? అవి రుచిగా ఉండవు. మనం పెట్టుకున్న పాలు మనం తీసుకొని మన గేదె నుంచి తీసుకున్న పాలు రుచిగా ఉంటాయి, చక్కగా ఉంటాయి పాలు. ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. మన పాలు టీ పెట్టుకొని తాగినంత ఉండదు, మన పెరుగు వేసుకొని తిన్నంత ఇదిగా ఉండదు. కష్టంగానే ఉంటుంది నేను గేదెలు పెంచడం కష్టం లేకుండా ఉంటుంది. కష్టంగా ఉండగానే మనకి ఇంట్లో గేదెను పెంచుకొని మనం పాలు తీసుకొని తాగటం మంచిది. ప్యాకెట్ పాలు అంటే అవి పౌడర్ కలిపిస్తాయి కదా. ఇంట్లో చిన్నపిల్లలకు కూడా మనం ప్యాకెట్ పాలు ఇచ్చే బదులు మన ఇంట్లో పెంచుకొని గేదెనే తీసి ఆ పాలు ఇవ్వటం మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పాలల్లో పౌడర్ కలుపుతుంది. ఇప్పుడు అసలు గేదెల పాలు అంటే ఏంటో పిల్లలకి తెలియట్లేదు. ప్యాకెట్ పాలు అంటే తెలుస్తుంది తప్ప గేదెల పాలు అంటే ఏమీ తెలియట్లేదు. గేదె పాలు అంటే అసలు తాగటం మానేస్తున్నారు కూడా ఇప్పుడు. అందుకని గేదె పాలు ఇవ్వటం అనేది మంచిదని నా ఉద్దేశం. హాయ్ గైస్, ఇప్పటివరకు మీరు మిల్క్ జనరేషన్ ప్రాసెస్ చూశారు. అంటే మిల్క్ పాల కేంద్రం వరకు ఎలా వెళ్తాయి, విలేజ్లో మిల్క్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇవన్నీ చూశారు. సో నేను కొంత రీసెర్చ్ చేశాను అన్నమాట. అందరికీ డౌట్ ఉంటుంది ఏ మిల్క్ మంచివని ఒక డౌట్ ఉంటుంది. దాని మీద నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మిల్క్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రా మిల్క్, రెండోటి ప్యాకెట్ మిల్క్ అన్నమాట. సో ఈ రా మిల్క్లో ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆర్గానిక్ మిల్క్, ఇంకోటి ఇన్ఆర్గానిక్ మిల్క్. సో ఆర్గానిక్ మిల్క్ ఏంటంటే కెమికల్స్ అన్నీ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా వచ్చే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అనేది పశువులకి ఇస్తారన్నమాట. పశువులకి ఇచ్చేసి వాటికి ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేయడం వల్ల ఎటువంటి కెమికల్స్ కలవు కదా. తౌడు కానీ లేదంటే గడ్డి కానీ ఇలాంటి ఏదైతే మన విలేజ్లో దొరుకుతున్నాయో విలేజ్లో దొరికే ఫుడ్ని వాటికి పెడతారు. పెట్టేసి గేదెలను పోషిస్తారు. పోషించడం వల్ల పెంచడం వల్ల అవి మంచిగా ప్రాపర్ మిల్క్ ఇస్తాయి అన్నమాట. దాంట్లో కెమికల్స్ ఏం కలగకుండా ఉంటాయి. సో ఇది ఆర్గానిక్ మిల్క్, ఇది మన విలేజ్లో జనరేట్ అయ్యే మిల్క్. ఇన్ఆర్గానిక్ మిల్క్ ఏంటంటే కొంతమంది చూసారంటే ఇప్పుడు సిటీస్లో కానీ కొన్ని ఏరియాస్లో కానీ మనకి మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని ఫీల్డ్స్లో గేదెలను పెంచుతారన్నమాట, పశువులు పెంచుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ కంబైన్ అయిన ఫుడ్ని వాటికి ఇస్తారు. ఇంకా మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలని చెప్పేసి ఆ పశువులకి వీళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు. కొన్ని హార్మోన్స్ అని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేయడం వల్ల మిల్క్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అయిపోద్ది.
వాటి నుంచి వచ్చే మిల్క్ అనేది స్పాయిల్ అయిపోద్ది. ఇది అనేది ఇన్ఆర్గానిక్ మిల్క్. సో ఈ ఆర్గానిక్ మిల్క్కి ఇన్ఆర్గానిక్ మిల్క్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్గానిక్ మిల్క్ అనేది న్యాచురల్ ఫుడ్స్ యూజ్ చేసి పశువులు పెరుగుతాయి కాబట్టి ఆ మిల్క్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మిల్క్ అనేది ఇక్కడ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కదా, కెమికల్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది అన్హెల్దీగా ఉంటుంది. సో ఈ 2 మిల్క్స్ అన్నమాట, రా మిల్క్లో 2 టైప్స్ ఇవి. సో ఇప్పుడు ఇదేం చేస్తారంటే, ఇప్పుడు ఇన్ఆర్గానిక్ మిల్క్ ఉంది కదా, ఇన్ఆర్గానిక్ మిల్క్ని ఆర్గానిక్ మిల్క్ని రెండుని కంబైన్ చేసి ఈ మిల్క్ని ఏం చేస్తారంటే కొన్ని ఫ్యాక్టరీస్ పంపిస్తారు, ఎక్కడ మిల్క్ ప్రాసెసింగ్ జరిగింది. సో ఈ మిల్క్లో ఏంటంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఆ మిల్క్ ఎక్కువ టైం ఉండదు. ఎక్కువ టైం స్టోర్ చేయాలంటే దాన్ని ప్యాచరైజేషన్ చేయాలి. ఈ ప్యాచరైజేషన్ ప్రాసెస్ ఏంటంటే హీట్ చేయడం అన్నమాట. మిల్క్ని హీట్ చేయడం అంటే ఒక 66 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 160 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వీళ్ళు మధ్యలో హీట్ చేస్తారు ఆ మిల్క్ మొత్తాన్ని. అది 16 సెకండ్స్ కానీ 18 సెకండ్స్ కానీ ఇమీడియట్గా హీట్ చేసి ఇమీడియట్గా కూల్ చేస్తారన్నమాట. అలా కూల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్, విటమిన్స్ అన్నీ కోల్పోద్ది మిల్క్. ఇలా ప్యాచరైజ్ చేసిన మిల్క్ని వాళ్ళు స్టోర్ చేయడానికి ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు ప్యాచరైజ్ చేసి హీటింగ్ ప్రాసెస్ చేస్తారు. సో ఇలా ప్యాచరైజేషన్ చేసిన మిల్క్ని ఏం చేస్తారంటే వీళ్ళు ప్యాకేజింగ్ పంపిస్తారు. ప్యాకేజింగ్ చేసే వాటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెట్రా ప్యాక్ మెథడ్, రెండోది ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ మెథడ్ అన్నమాట. సో ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్ కనుక యూజ్ చేసినట్టయితే దాంట్లో ఏంటంటే బీపీ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇప్పుడు అది వీళ్ళు మన దగ్గర తీసుకొస్తారు కదా, మన జనరల్ స్టోర్స్ కానీ మన దగ్గర ఉన్న కిరాణా షాపులకు కానీ, ఏదైతే మన దగ్గర ఉన్న రీటైలర్ ఉంటారు కదా, రీటైలర్ కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్లో హీట్ అనేది కొంత ఏదైతే సన్ ఉందో సన్ హీట్ అనేది దాని మీద పడిద్ది అన్నమాట. దాని మీద పడటం వల్ల బీపీ అనే ఒక హార్మోన్ ప్లాస్టిక్ నుంచి రిలీజ్ అయ్యే ఒక కెమికల్ అనేది మిల్క్లో కలిసిపోద్ది. మిల్క్లో కలిసిపోయి మనం దాన్ని హీట్ చేస్తాం కదా, ఇంటికి తెచ్చిన తర్వాత హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు అది రెండు కంబైండ్ అయిపోయి ఆ మిల్క్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అవుతాయి. ఆ స్పాయిల్ అయిన మిల్క్ని మనం తాగుతున్నాం. ఇది ప్లాస్టిక్ కవర్లో వచ్చే మిల్క్ వల్ల డిసడ్వాంటేజ్. సో ఇంకోటి ఏంటి టెట్రా ప్యాక్ మెథడ్. టెట్రా ప్యాక్ మెథడ్ ఏంటంటే దీంట్లో 160 డిగ్రీస్ దగ్గర దీన్ని హీట్ చేశారు కదా, దాన్ని ప్యాచరైజేషన్ అని చెప్పాను కదా. ఆ ప్యాచరైజేషన్ చేయడం వల్ల విటమిన్స్ అనేవి కంప్లీట్గా పోయాయి, బ్యాక్టీరియా అనేది కంప్లీట్గా పోయింది. కంప్లీట్గా పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మిల్క్ని ప్యాకెట్లో పెడతారు, ఇది టెట్రా ప్యాక్లో పెడతారు. టెట్రా ప్యాక్కి 4 లేయర్ ఉంటుంది. 4 లేయర్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే ఏదైనా హీట్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా అట్మాస్ఫియరిక్ కండిషన్ కానీ ఇవన్నీ 4 లేయర్స్ తట్టుకొని ప్రాపర్ మిల్క్ మన ఇంటికి వస్తుంది. సో ఇది టెట్రా ప్యాక్ వల్ల అడ్వాంటేజ్ అన్నమాట. ఆ 4 లేయర్ ప్రొటెక్షన్ అనేది అడ్వాంటేజ్, బట్ మిల్క్లో అనేది అడ్వాంటేజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్యాచరైజేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే విటమిన్స్ మనకి బ్యాక్టీరియా రెండు స్పాయిల్ అవుతాయి కదా, బ్యాక్టీరియా స్పాయిల్ అయితే ప్రాబ్లం లేదు, విటమిన్స్ పోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్యాచరైజేషన్ చేసిన తర్వాత పౌడర్స్ ఇంక్లూడ్ చేస్తున్నారన్నమాట. పౌడర్స్లో ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, ఆ విటమిన్స్తో యాడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా విటమిన్స్ అని యాడ్ చేస్తున్నారు. కొంత క్రీమ్ వస్తుంది. క్రీమ్ అంటే ఏంటంటే ఫ్యాట్ అనమాట. ఆ ఫ్యాట్ని రిమూవ్ చేస్తారు మిల్క్ నుంచి. దాన్నే క్రీముడ్ మిల్క్, టోన్డ్ మిల్క్ అని డిఫరెంట్ మిల్క్గా వీళ్ళు బయటికి ఫ్లేవర్స్ అమ్ముతారు. ఈ క్రీముడ్ మిల్క్ అంటే ఫ్యాట్ మిల్క్ రెండు కంబైన్డ్గా ఉండి, మనకి వెన్న ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ కంబైన్డ్గా ఉండి వచ్చే మిల్క్ని క్రీముడ్ మిల్క్ అని, టోన్డ్ మిల్క్ అని అంటారు. డిఫరెంట్ మిల్క్లు ఉన్నాయి కదా వేరే మిల్క్లు, ఆ మిల్క్లో ఏం చేస్తారంటే ఈ క్రీమ్ని మొత్తాన్ని కంప్లీట్గా తీసేసి వాటర్ యాడ్ చేసి దాన్ని మనకి పంపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు విటమిన్స్ రావడానికి మామూలుగా ప్యాచరైజేషన్ చేసిన తర్వాత విటమిన్స్ అన్ని కంప్లీట్గా పోతున్నాయి కదా, పోయినప్పుడు వీళ్ళు విటమిన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే పౌడర్స్ యాడ్ చేస్తున్నారు. పౌడర్స్ యాడ్ చేసి ప్యాకేజింగ్ చేసి మన ఇంటికి పంపిస్తారు. పంపించినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటికి వచ్చిన మిల్క్ని అలా తాగకుండా మనం మళ్ళీ హీట్ చేస్తాం. వాటిని హీట్ చేయడం వల్ల ఇమీడియట్గా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కంప్లీట్గా చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది ప్రాసెస్. ఇలా అవుతున్నప్పుడు మనం ఈ మిల్క్ని తాగడం వల్ల విటమిన్స్ అనేవి ఏముండవు, జస్ట్ కొన్ని ప్లాస్టిక్ వాటిలో తాగితేమో బీపీ అనే ఒక కెమికల్ అనేది యాడ్ అయ్యి దాన్ని తాగుతున్నాం మనం. సో బెటర్ ఏంటంటే చిన్నపిల్లలకి బయట అంటే అన్ని సిటీస్లో మనకి ఇంట్లో నుంచి వచ్చే ఇదే విలేజ్ రిలేటెడ్ మిల్క్ అనేది దొరకవు కాబట్టి చిన్నపిల్లలకి యూజ్ చేసేటప్పుడు టెట్రా ప్యాక్ మిల్క్ యూజ్ చేయమని చెప్తున్నారు. అది కూడా ఎక్కువ టైం హీట్ చేయకూడదంట. హీట్ చేసిన అంటే కొంచెం హీట్ చేసేసి ఇమీడియట్గా వాటిని కూల్ చేసి తాగాలంట. అలాంటప్పుడే విటమిన్స్ అనేవి స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. లేదు మీరు ఇలా ప్లాస్టిక్ నుంచి వచ్చే యూజ్ చేశారంటే దాంట్లో బీపీ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అది హెల్త్ మీద ఇష్యూ చూపించింది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది డౌట్ ఉండొచ్చు, మన ఇంట్లో ఉండే మిల్క్ని కూడా మనం హీట్ చేస్తున్నాం కదా, విలేజ్ నుంచి వచ్చే వాటిని కూడా మనం హీట్ చేస్తున్నాం కానీ. సో ఏంటంటే ఫ్యాక్టరీలో హీట్ చేసే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన ఇంట్లో హీట్ చేసే టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే విటమిన్స్ అనేవి తక్కువగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంట్లో హీట్ చేసే దానివల్ల. అదే ఫ్యాక్టరీలో అంటే ఎక్కువ టెంపరేచర్లో హీట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ విటమిన్స్ అనేవి కంప్లీట్గా పోతాయి. సో ఈ ప్యాచరైజేషన్ అనేది మంచి మెథడే అన్నమాట. వీళ్ళు ఏంటంటే డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియాస్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని రిమూవ్ చేస్తున్నారు ఎక్కువ టైం స్టోర్ చేయడానికి. అది మనం ఇంట్లో కూడా చేస్తూ ఉంటాం. ఇంట్లో హీట్ చేసినప్పుడు బ్యాక్టీరియా రిమూవ్ అవుద్ది, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో ఇది మంచి మెథడే, కానీ విటమిన్స్ అనేవి మొత్తం స్పాయిల్ అవుతున్నాయి కదా, దానివల్ల మనకి డిసడ్వాంటేజ్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.